తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కరణి, మీ పేరు? గోపాలకృష్ణ. ఏం చేస్తుంటారండి? నేను అడ్వకేటు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్. ఎలా ఉన్నాయండి కూరగాయల రేట్లు ప్రస్తుతం? అంటే నిత్యావసర వస్తువుల ధరలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయండి? బాగా పెరిగిపోయినాయి అంటున్నారు. లేదు, బాగానే ఉన్నాయండి, పెరగలేదండి? పెరగలేదు. రియల్ ఎస్టేట్ ఎలా ఉందండి? బాగానే ఉంది. ప్రతిరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 100 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. బాగానే ఉంది. మరి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ఎందుకనండి? అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి. అడ్వకేట్గా అన్నీ బాగున్నాయి అంటున్నారు, కానీ అసలు ఈ పథకాలు ఇచ్చేసి ఇవన్నీ ఇవ్వడం వల్ల అసలు రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అంటున్నారు కదండి. అప్పులు ఎప్పుడైనా ఉన్నాయి మనకి, ఇప్పుడు కాదు. 1985లోనే 1,00,000 కోట్ల అప్పు ఉంది భారతదేశం. కాబట్టి అప్పులు ఎప్పుడు ఉండే, కానీ ఇప్పుడు ప్రజలు సుఖపడుతున్నారు. ఎందుకు సుఖపడుతున్నారు అనుకుంటున్నారు? మరి అప్పులైతే మరి రాష్ట్రంలో ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసిందని అంటున్నారు కండి. మళ్ళీ శ్రీలంక అవుతుంది, మరొక శ్రీలంక అవుతుంది అంటున్నారు కదండి. అదంతా పుకారమ్మా, ప్రతిపక్షాలు పుకారు. అంతా బాగానే ఉంది. మరి సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి అసలు? బాగానే ఉన్నాయి. ఇది మీరు ఒక అడ్వకేట్గా అసలు ఈ పథకాలన్నీ ఇవ్వడం అవసరం అంటారా ప్రజలకి? అవసరం అంటారా అంటే, పిల్లలు అల్లరి చేస్తుంటే చాక్లెట్ ఇస్తూ ఉంటారు, బిస్కెట్లు ఇస్తూ ఉంటారు. అలాగే చిన్న చిన్న ఎంకరేజ్మెంట్లు అనమాట. ఇలా ఇస్తే మంచిదే. ఈ నేపథ్యంలో లెక్క ప్రకారం, నా ఐడియా ప్రకారం, ఈ పథకాలు ఏం లేకుండా అన్నీ తీసేసి ప్రతి ఒక్క ఓటర్కి నెలకు 5,000 రూపాయలు అకౌంట్లో ఇచ్చేయాలి. ప్రతి ఒక్క ఓటర్కి నెలకు 5,000 రూపాయలు అకౌంట్లో ఇచ్చేయాలి. అలాగే 1 డే బేబీ దగ్గర నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల వరకు ప్రతి నెల 2,500 రూపాయలు అకౌంట్లో ఇచ్చేయాలి. అలా చేస్తే అందరూ బాగుంటారు. ఎందుకంటే భారతదేశంలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రస్తుతం తక్కువ, పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా తక్కువే. పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువ కాబట్టి ఈ విధమైన హెల్పింగ్ కనుక ప్రభుత్వం చేయగలిగితే ప్రజలందరూ బాగా సుఖంగా ఉంటారు. పొద్దున్నే డబ్బుల కోసం బయటికి బయలుదేరిన వాళ్ళు సాయంత్రం అయ్యేపాటికి డబ్బులు సంపాదిస్తారో తెలియని పరిస్థితి. సార్, మరి ఇప్పుడు సంవత్సరానికి ఒక 18,000 15,000 ఇస్తేనే సోమరిపోతులు అయిపోతున్నారు అంటున్నారు. ఇలా మంత్లీ మరి 5,000 ఇస్తే ఇప్పుడు ఇంట్లో 4 ఉంటారు, 3 ఉంటారు ఓటర్స్, మరి వాళ్ళందరికీ ఇస్తే మరి అప్పుడెంత సోమరిపోతులు అయిపోతారు సార్? సోమరిపోతులు అవరు. ఎందుకంటే మీకు డబ్బులు అసలు ఆదాయమే లేదనుకోండి, వీళ్ళ ఖర్చులు చాలా పరిమితిలో ఉంటాయి. ఆదాయం పెరిగింది అనుకోండి, ఖర్చులు పెరిగితే ఆదాయం పెంచుకోవాలి. అప్పుడు కష్టపడి పనిచేస్తారు. అర్థమైందా? అది. మరి ఇప్పుడు అసలు ఈయన పథకాలు ఇస్తేనే ఇవన్నీ ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి అని అంటున్నారు. మరి ఇంకా అప్పుడు ఎంత పెంచేస్తారండి రేట్లు? రేట్లు పెరిగినట్టుగా ఉంటాయి, కానీ మనకి ఇన్కమ్ పెరగటం వల్ల ఆ పెరిగిన రేట్ల కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అసలు ఇప్పుడు ఇన్కమ్ ఎక్కువ ఉందంటారా మనకి ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ సరిపడా ఉంది. అది చాలట్లేదనే నేను ఓటర్కి 5,000, నాన్ ఓటర్కి 2,500 అడుగుతున్నాను. మరి ఇప్పుడు అసలు అంటే గతంలో ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కరోనా కూడా వచ్చింది 2 years. అంటే దానివల్ల రేట్లు పెరిగిపోయి, దేనివల్ల రేట్లు పెరిగిపోయి, కానీ జగన్ వచ్చిన తర్వాత ఈ పథకాలు ఇవ్వడం వల్లే బాగా పెరిగిపోయినాయి రేట్లు. అసలు తినలేకపోతున్నారు, కొనలేకపోతున్నారు అంటున్నారు. మరి అట్లా ఓటర్కి 5,000 ఇస్తే అప్పుడు ఇంకా బాగా విపరీతంగా పెంచేస్తారు. మరి అప్పుడు ఇంకా అప్పుల పాలు అయిపోద్ది కదా బాగా. ఓటర్కి 5,000 ఇస్తే రేట్లు పెంచరు. వీళ్ళకి బంగారు గనులు, రాగి గనులు, ఓబులాపురం ఇనుప గనులు ఉన్నాయి. అవి అమ్మేసుకొని ఆ డబ్బులు అటు కవర్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత షేరు, స్టేట్ గవర్నమెంట్కి ఎంత షేర్ అని ఉంటుంది. మన స్టేట్ గవర్నమెంట్ తాలూకు షేర్లోంచి ప్రజలకి అలా నెలలో 5,000 కానీ, వీలైతే 10,000 కానీ ప్రతి ఒక్క ఓటర్కి ఇచ్చుకుంటే వెళ్ళొచ్చు. మరి జగన్ గారి పరిపాలన, అసలు జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉందండి? మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ గారి పరిపాలన బాగుంది. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఫీజులు ఇంటర్మీడియట్ పిల్లలకి రీఎంబర్స్మెంట్ పెట్టారు, చాలా బాగుంది అది. ఆరోగ్యశ్రీ పేదవాళ్ళకి ఒంట్లో బాగపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎదురు చూసి మందుల కోసం అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక చాలా బాధపడేవాళ్ళు. ఆరోగ్యశ్రీ రావడం వల్ల పేదవాళ్ళందరికీ మంచి అవకాశం లభించింది. ఇంకా కొత్త ఈ 5 సంవత్సరాల్లో ఈ
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి మంచి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా మంచి పెట్టారు. చాలా బాగుంది. నేను చెప్పిన రూలు ఇవన్నీ తీసేసి నెల ప్రతి ఒక్క ఓటర్ అకౌంట్లో 5,000 నాన్ ఓటర్ అంటే 1 డే బేబీ దగ్గర ఇచ్చి 17 సంవత్సరాల వయసు వాళ్ళకి 2,000 చొప్పున అలా ఇచ్చుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇంకో క్వశ్చన్ సార్, అసలు జగన్ వచ్చిన తర్వాత రౌడీలు రాజకీయంలో రౌడీయిజం బాగా పెరిగిపోయిందని అంటున్నారు మన ఏపీలో. అది ఎంతవరకు నిజం అంటారు? రౌడీజం అనేది ఇప్పుడేంటి 1950 నుంచి ఉంది. అప్పుడున్న రౌడీలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అప్పుడు రౌడీలు గలివర్లు అయితే ఇప్పుడున్న రౌడీలు లిల్లీ పుట్లు. అది అసలు మరి జగన్ ఒక సైకో అని చెప్పేసి అంటున్నారు కదండి. అది ప్రతిపక్షాల కల్పన. అది ఆయనకి పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. సైకో కాదు, మంచివాడే. మరి ఎవరు వస్తారనుకుంటారండి మళ్ళీ రాబోయే 2024 ఎలక్షన్స్లో? 2024, 2029, 2034, 2039, 2044, 2049 వరుసగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతారని నా ఆలోచన. ఎందుకనండి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఆయన పరిపాలన బాగుంది కాబట్టి. థ్యాంక్ యూ.